టాలీవుడ్ లో ఒకే డైరెక్టర్ ఒకే హీరోతో రెండు వరుసగా సినిమాలు తీసి ఒకేసారి రిలీజ్ అవడం చూసామా? ఇది టాలీవుడ్ హిస్టరీలో చాలా రేర్ ఫిట్. అప్పట్లో దాసరి నారాయణరావు, బి గోపాల్ లాంటి వాళ్ళకి ఇలాంటి సాధ్యమయ్యాయి. అది కూడా ఒకే రోజు లేదంటే రోజు తప్పించి రోజు ఒకే దర్శకుడి సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఒకే డైరెక్టర్ సేమ్ హీరో తీసిన రెండు సినిమాలు వన్ డే గ్యాప్ లో రిలీజ్ అవడం టాలీవుడ్ హిస్టరీలో ఇదే మొదటిసారి కావచ్చు. అలాంటి హిస్టరీ రెండు చిన్న సినిమాలతో క్రియేట్ చేశాడు డైరెక్టర్ సతీష్ పరంవేద. హీరో సుమన్, పెద్ద హీరోలు లేని హెవీ బడ్జెట్ కానీ సినిమాలే అయినా సీతా కళ్యాణ వైభోగమే సందేహం మూవీలకి ఈ రికార్డు ఎందుకు దక్కుతోంది? టేక్ ఏ లుక్. సీతా కళ్యాణ వైభోగమే సందేహం. ఈ రెండు సినిమాల్లో పెద్ద హీరోలేం లేరు. టాప్ ప్రొడక్షన్ హౌస్ నుంచి ఈ మూవీస్ ఏం రావట్లేదు. అయినా కూడా ఈ రెండు కొత్త సినిమాలు చరిత్ర సృష్టించేలా ఉన్నాయి. రిలీజ్కి ముందే రికార్డులు సొంతమయ్యాయి. వసూళ్లతోనో లేదంటే మరో రకంగానో కాదు, అసలు రిలీజే ఓ రికార్డు. అసలు సంగతి ఏంటంటే డైరెక్టర్ సతీష్ పరమవేద తీసిన రెండు సినిమాల్లో నటించింది కూడా ఒకే హీరో సుమన్. ఇలా కొత్త హీరోతో ఓ డైరెక్టర్ రెండు సినిమాలు తీయడం కొత్త కాకపోయినా అవి రెండు ఒకేసారి రిలీజ్ అవడం ఇండస్ట్రీ చరిత్రలో ఇంతవరకు జరగలేదు. దర్శకరత్న దాసరి, మాస్ డైరెక్టర్ బి గోపాల్ లాంటి వాళ్ళ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవడం చూసాం. కానీ ఒకే దర్శకుడు ఒకే హీరోతో రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ తీయడం, అవి రెండు కూడా ఒకేసారి రావడం మాత్రం విచిత్రమే. అదే ఇప్పుడు జరుగుతోంది. కాబట్టి పెద్ద హీరోలు, పెద్ద బ్యానర్లు లేకున్నా సీతా కళ్యాణ వైభోగమే సందేహం మూవీలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఎవరికీ దక్కని హిస్టరీని సొంతం చేసుకుంటున్నాయి. ఇలా జరగడానికి కారణం రెండు సినిమాలు ఒకేసారి తెరకెక్కడం కాదు. సీతా కళ్యాణ వైభోగమే 2.5 ఏళ్ల క్రితం మొదలైంది. దిల్ రాజు కూడా ఈ సినిమా లాంచ్కి వచ్చి సతీష్ పరమవేద టీంని విష్ చేశారు. కానీ మధ్యలో ఫైనాన్షియల్ ఇబ్బందులు వచ్చి నిర్మాత కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందట. ఆ గ్యాప్లోనే ఈ సినిమా హీరో సుమన్తో సతీష్ మరో మూవీ సందేహం తెరకెక్కించాడు. అదేం విచిత్రమో కానీ సీతా కళ్యాణ వైభోగమే 2.5 ఏళ్లుగా బ్రేకులు పడుతూ సాగుతూ వచ్చి ఇప్పుడు రిలీజ్కి రెడీ అయితే సందేహం కేవలం 3 నెలల్లో పూర్తయి 2 నెలలుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తూ రిలీజ్కి రెడీ అయిపోయింది. ఒకటి ఫ్యామిలీ డ్రామా, మరొకటి రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్. ఇలా రెండు వేరు జోనర్లు, రెండిట్లో హీరో ఒకటే, దర్శకుడు ఒకటే. అది కూడా ఒక్కరోజు గ్యాప్తో ఈ రెండు మూవీలు రావడం నిజంగా టాలీవుడ్లో విచిత్రమే. జూన్ 21న సీతా కళ్యాణ వైభోగమే వస్తుంటే 22న అంటే మరుసటి రోజే సందేహం రాబోతోంది. గతంలోనే ఊరికి ఉత్తరాన అంటూ కాకతీయ కళాతోరణం మీద ప్రేమికుడిని వేలాడదీసే సీన్తో వివాదానికి వెల్కమ్ చెప్పిన సతీష్ సీతా కళ్యాణ వైభోగమే అంటూ సీతమ్మ వారి విగ్రహం మాయం చేసి మరో కాంట్రవర్సీకి కాలు దూవాడు. ఇప్పుడు సందేహం అనే మరో క్రైమ్ థ్రిల్లర్తో దండెత్తుతున్నాడు. ఒక మూవీ తీసిన అనుభవం ఉన్న తను ఒకేసారి రెండు సినిమాలు పూర్తి చేసి ఒకే రోజు గ్యాప్తో రెండింటితో దండెత్తడం షాకింగ్గా ఉంది. ఒక మూవీ హిట్ అయ్యాక హాట్ టాపిక్ అవ్వాలి, ఎవరికైనా పేరు రావాలి. కానీ సీతా కళ్యాణ వైభోగమే, సందేహం మూవీలు రిలీజ్ అవడమే రికార్డులతో రిలీజ్ అవుతున్నాయి. అందుకే అందరి దృష్టిలో పడ్డాయి.